హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలు ఆనపకాయ అండి. ఇది చాలా చలవ చేస్తుందండి. ఎండాకాలం కానీ మన కడుపులో బాగాలేనప్పుడు కానీ వండుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఆనపకాయ అన్న సొరకాయ అన్న ఏదన్నా ఒకటేనండి. పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీరుకోండి. కొంచెం వాటర్ పోయండి, ఎక్కువ పోయకండి, మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. స్టవ్ మీద పెట్టేసానండి. ఒక 5 నిమిషాలు ఉడకాలండి. ఇది ఆనపకాయ ఉడికిపోయిందండి. ఇలా ఉడకాలండి. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. కొంచెం వాటర్ తీసేద్దాం. ఇప్పుడు కొంచెం పాలు పోస్తున్నానండి. పాలు ఆనపకాయకి పాలే మెయిన్ అండి. ఈ పాల మీద కొంచెం ఉడకాలండి. పాలతో కొంచెం పసుపు వేస్తున్నానండి. వరిపిండి వేయండి. కొంచెం వరిపిండి పసుపు వేసి కలపండి. వరిపిండి వేసుకున్నాక కొంచెం ఉడికాక అప్పుడు సాల్ట్ వేసుకోండి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు పోపు పెడదాం. దీనికి పోపు వేస్తున్నానండి. ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. మినప్పప్పు అండి. మినప్పప్పు కొంచెం వేగిందండి. ఎల్లుల్లిపాయలు, ఆవాలు కొంచెం, కర్ర కూడా కొంచెం వేయండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఆనపకాయ పాలు ఆనపకాయ వేసేస్తున్నాను. పాలు ఆనపకాయ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర, అంతే అండి. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా చలవ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.